చిన్నలు దూర ప్రాంతం నుండి దేవుడు వాక్యం ఆరాధించిన అందరికీ యేసు ప్రభువు పేరట వందనాలు. ఈ రాత్రి బైబిల్ తరగతిలోనికి మనం మొదటి పేతురు 5వ అధ్యాయము 4-5 వాక్యం ఈ రాత్రి చదివి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆడవారిని మహిమా కిరీటం పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దేవునికి స్తోత్రం. పోయిన వారము 4 వాక్యములు మొదటి అంశములో నేను చెప్పాను. ఒకటి అక్కడ చెప్పిన మాట క్రీస్తు ప్రత్యక్షత గురించి. యేసయ్య ప్రత్యక్షత 3 విధములు ఉన్న ప్రత్యక్ష గురించి నేను చెప్పాను. తర్వాత మీకు నేను చెప్పినది ఏమనగా స్తోత్రము. నేను ఏమనగా దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్షత యేసయ్య రెండవ రాకడ గురించి ఉన్న విషయం నేను మీకు తెలియవచ్చాను. అది మీరు మర్చిపోలేదని అనుకున్నారు. అది 3 విషయం మీకు నేను చెప్పాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2 వాక్యములు. ఇది ఎప్పుడు జరుగుతుంది? రెండవది దీని శోధన యుగాంతములకు అందం. 3 విషయాలు నేను ఆ రోజు చెప్పాను. ఈ రోజు ఇక్కడ చెప్పిన మాట ఆ 4వ వాక్యం ఒకసారి కూడా చదువుతుంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆడవారిని మహిమా కిరీటం పొందుదురు. కిరీటం గురించి బైబిల్ ఎక్కడ రాయబడిందంటే దాని ఈ రాత్రి మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. బైబిల్లో అనేక కిరీటం గురించి రాయబడింది. దాదాపు 21 కిరీటం గురించి రాయబడింది. అదన్నీ ఈ రోజు చెప్పలేదు. కొత్త నిబంధనలో మాత్రం 5 కిరీటాల గురించి చెప్పి రాత్రి ముగించడానికి కోరుకున్నాం. ఇక్కడ మనము చదివినది మహిమా కిరీటం గురించి రాయబడి ఉంది. అది ఆ మహిమా కిరీటం దొరికినది సంఘ కాపరికి దొరికినది. ఆ సంఘ కాపరి 3 విషయం చేయాలి ఆ మహిమా కిరీటం పొందుకోవడానికి. 2వ వాక్యం చూడండి. 2వ వాక్యము బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను ఇష్టపూర్వంగా ఈ పని చేయాలి. 2 దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతో ఈ పని చేయాలి. మాదిరిగా ఈ పని చేయాలి. మందిరకి మాదిరిగా. 1 ఇష్టపూర్వంగా సిద్ధ మనసుతో. దేవుడు ఈ సంఘం నడిపించడానికి ఇష్టపూర్వంగా చేయాలి. మరి అర్థమైందా? సంఘ కాపాలి సంఘం నడిపించినది ఇష్టపూర్వంగా. ఇష్టపూర్వంగా అంటే మీకు అర్థమైనా అనుకున్నారు. దేవునికి స్తోత్రం. 2వది సిద్ధ మనస్సు. దేవునికి స్తోత్రం. ఏది నిరాశ లేదు, ఏది టెన్షన్ లేనట్టుగా ఈ పరిచర్య కొనసాగించాలి. 3వది మాదిరిగా ఉండిన వారికి దొరికినది మహిమ కిరీటం మనకు దొరికినట్టుగా రాయబడి ఉందండి. స్తోత్రం. ఈ కిరీటం అనే పదానికి అర్థం గ్రీకులు స్టెఫానస్ అనే పదము. ఏంటండి? స్టెఫానస్ అనే పదము గ్రీకులు. దానికి అర్థం కిరీటం అంటే విశ్వాసులకి దొరికినది అండి. దేవునికి స్తోత్రం. వారికి దేవునికి స్తోత్రము. దేవుడు జయించిన దేవుని బిడ్డలకి ఇచ్చిన గిఫ్ట్. అది ప్రతిఫలం. అది జయించి వచ్చిన దేవుని బిడ్డలకి దేవుడిచ్చిన ఆ కిరీటానికి చెప్పిన మాట స్టెఫానోస్ అనే పదము చెప్తున్నారు.
అంటే అది దేవుడు మనకిస్తున్నారు. ఇక్కడ మనం ఈ మహిమ కిరీటము అని చెప్పినది దైవదాసునికి జరిగినదండి. దేవునికి స్తోత్రం. ఈ కిరీటం దేవుడు మనకిచ్చినది ఎందుకంటే మమ్మల్ని బహుమానించినకి ఒక సూచన. అది ఈ కిరీటం ఇచ్చినది నేను బహుమానిస్తున్నారని ఒక సూచన. అది ఈ మహిమ కిరీటం దేవుడు మనకిచ్చినది. దేవునికి స్తోత్రం. ఇదేమంటే మహిమ అంటే దేవునికి ఒక దినములు ఉండినది కాదు, యుగ యుగములు ఉండిన ఆ మహిమ. దేవునికి స్తోత్రం. అందరూ అనుకున్నారు ఒక రోజు మాత్రం ఉన్న మహిమ కాదు, అది యుగ యుగములు ఉన్న మహిమే. అది మూడవది అది వాడిపోవున్నది కాదని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రాత్రిలో దేవుడు సంఘము తెలుసుకోవాలి. దేవుడి బిడ్డలకి దైవదాసులకి దేవుడు ఇస్తున్నారండి. మహిమ కిరీటము ఇస్తున్నారని బైబిల్ రాయబడింది. అది మాత్రం కాదండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వాక్యం చదివినప్పుడు అక్కడ సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారి అక్కడ పెద్దలని రాయబడి ఉందండి. ఆ పెద్దలకు దొరికినది సువర్ణ కిరీటం అని రాయబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దైవదాసునికి జరిగిన కిరీటం మహిమ కిరీటం అని చెప్పుకున్నాడు. రెండవదే రెండవదే చెప్పాలంటే దేవునికి స్తోత్రం. మొదటి తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయము 19-20 వాక్యం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మా తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. మొదటి తెస్సలోని మీ రక్షణ అయినను మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అతిశయ కిరీటం అని రాయబడి ఉంది. ఇది ఎవరికి దొరుకుతుందంటే ఆత్మలకి రక్షణలోనికి నడిపించిన దేవుడికి బిడ్డలకి దొరికిన కిరీటం అతిశయ కిరీటం. అందుకని సువార్త మనము ప్రకటించినప్పుడు నీ వలన సువార్త ప్రకటించి ఎవరైనా రక్షణ పొందినగా వారు మీకు ఒక అతిశయ కిరీటం అని రాయబడింది. ఆ వాక్యం ఒకసారి కూడా చదవనప్పుడు ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. మీరే కాదా అని రాయబడి ఉంది. ఎవరు? రక్షింపబడిన దేవుని బిడ్డలు ఎవరు రక్షణలోనికి తీసుకొని వచ్చారో వారికి మీరు దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన వాడు ఎవరెవరో దైవదాసుడు వాక్యం అందించి మీరు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్టిసం పొందారు. మీరే ఆ దైవదాసునికి అతిశయ కిరీటంగా ఉండినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. అది మాత్రం నేను ఫిలిప్పీ గ్రంథములు కూడా మీరు చదివితే మీకు అది తెలుసు. 4వ అధ్యాయము చదివినప్పుడు అక్కడ కూడా కొన్ని మాటలు మీరు వినండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, నా ఆనందము నా కిరీటముగా ఉండిన నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. అక్కడ రాయబడింది పౌలు గారు చెప్పిన మాట.
ఫిలిప్పీలున్న సంఘ బిడ్డలు పౌలు వలన రక్షణలోనికి నడిపించిన ఆ బిడ్డలకి చెప్పిన మీరే నాకు ఆనందము కిరీటముగా ఉన్నారట. ఫిలిప్పీ సంఘములున్న దేవుని బిడ్డలు మారు మనసు పొంది దేవుడి సన్నిధికి వచ్చారు. వారు పౌలు గారికి ఒక కిరీటంగా ఉండినట్టుగా రాయబడి ఉంది. ఫిలిప్పీ సంఘములకి తొలిగా వచ్చిన వ్యక్తి ఎవరంటే లుదియా అండి. దేవునికి స్తోత్రం. లుదియా దగ్గర సువార్త ప్రకటించి లుదియా హృదయం దేవుడు తెరవబడినట్టుగా రాయబడింది. మొట్టమొదటిగా సంఘానికి మొదటి విశ్వాసం ఎవరైనా వెళితే లుదియా. రెండవదే ఒక దెయ్యం వలన సోద చెప్పిన ఒక అమ్మ. ఆ సోద కూడా అమ్మ మారు మనసు పొందారు. రెండవది విశ్వాసి ఆ అమ్మాయి. మూడవది విశ్వాసి అంటే ఆ జైలర్ అండి. సోదరం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది అలాగా రక్షణలోనికి నడిపించిన ఆ సంఘ బిడ్డలు దేవునికి స్తోత్రం. ఎవరు రక్షణలోనికి నడిపించారు వారికి అతిశయ కిరీటంగా ఉన్నారు. అప్పుడు మీరు కొందరు అనుకున్నారు, అయ్యో అయ్యో అయ్యారు నీకు సువార్త చెప్పడానికి తెలియదు, నేను సువార్తకి వెళ్ళలే, కానీ సువార్త కోసం ప్రార్థన చేసుకున్నారు. నేను సువార్తకి వెళ్ళలేను కాబట్టి వారికి సువార్త ప్రకటించిన వాడికి డబ్బులు ఇచ్చి పంపించారు అలాగా అనుకున్నారు. నీకు కూడా ఆ కిరీటములకి పాలుంది. అది ఎందుకు అలాగే చెప్తున్నారు? వాక్యం ఉంది, అది కూడా మీరు తెలియాలి. ఎక్కడంటే 2 సమూయేలు 30 24-25 చదవండి. 2 సమూయేలు 30 అదే మొదటి సమూయేలు 30-24-25. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాను వద్ద నిలిచిన వాని భాగం అంతే అని వాడుక మాట. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాను వద్ద నిలిచిన వారి భాగము అంతే. ఇది దావీదు చెప్తున్న మాట ఏంటంటే, యుద్ధములకు వెళ్ళిన వాడు యుద్ధం చేసిన వాడు గెలిచినప్పుడు భాగం ఎంతో సామాన వద్ద నిలిచిన వాడుకున్న భాగం అంతే. ఆయన అర్థం సువార్తకి వెళ్ళి వాక్యం చెప్పిన వాడికి ఎంతమందిలో ఆడు సువార్త మనల్ని రక్షింపబడిందో అంతలో సగము. ప్రార్థన చేసిన వారికి 2, డబ్బు ఇచ్చిన వారికి కూడా అందే. అలాగే అయితే మీరు కూడా ఈ దినములు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. స్తోత్రం కలిగింది కాక. తెలిసిన భాషలు నీ 2 ముక్కలు చెప్తే చాలు. దేవునికి స్తోత్రం. ఈ రోజు కానీ ఎల్లుండి కానీ వారు రక్షింపబడితే వారు నీకెవరు అవుతుంది? అభిషేకంగా మారుతుంది. అది నీకు మాత్రం కాదు, దాని గురించి ప్రార్థన చేసిన వారికి, డబ్బిచ్చిన వారికి, సువార్త ప్రకటించిన వారికి ఎంత భాగం దొరుకుతుందో అంత భాగం కూడా నీకు కూడా కలిగింది కాక. చాలా మంది నిరాశపడుతున్నారు, అయ్యో నేను సువార్త ప్రకటించలేదు, వారి వర్షం నీళ్ళగా ప్రార్థన చేస్తున్నారండి. దేవా, చాలా దేవదాసులు వెళ్తున్నారు సువార్త ప్రకటించడానికి. ఆ సువార్త ప్రకటించినప్పుడు చాలా మందిని రక్షింపబడాలి. నీ దాసునికి శక్తి బలం ఇచ్చండి ప్రభా, అది అడుగుపెట్టిన ఊరు మారాలి ప్రభా అని ఇంటిని కూర్చి దేవుడి సన్నిధిని కన్నీరు వచ్చి ప్రార్థన చేసి ఉండగా వారికి ఎంత దొరుకుతుందో అంతే నీకు కూడా దొరుకుతున్నట్టుగా చెప్పినట్టుగా మా యేసు ప్రభువే అలాగే చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ దినములు మారు మనసు పొందిన వాడు అందరూ ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. అందుకని దేవుడు శిష్యులుగా మారిన దేవుడి బిడ్డలు భూలోకం అంతా వెళ్ళి ఏం చేయాలి? సువార్త
ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. అంటే సువార్త ప్రకటించడానికి పాస్టర్ కాదు, అందరు చెయ్యవలసిన పని అది సువార్త. అన్ని చెప్తున్నారు. సువార్త ప్రకటించాలంటే పాస్టర్ మాత్రం కాదు, అందరూ ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు రెండవది మీకు చెప్పారండి, దేవునికి స్తోత్రం. అది కిరీటమని మీకు నాకు చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇది దేవుని బిడ్డలారా, మూడవది చెప్పినది ఏమంట చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1:12వ వాక్యం కూడా చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. యాకోబు 1:12 కూడా చదవాలి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అప్పుడు మూడవది కిరీటం పేరంటే జీవ కిరీటము. అది ఎవరికంటే మొదటి మనము చదివారు 10 దినం వరకు నీకేముంది? శ్రమ కలిగి ఉన్నారని స్మృత సంఘానికి చెప్తున్నారు. స్మృత అనే పదానికి అర్థము చేదు. అంటే ఈ సంఘానికి 10 దినములు ఏముంది? భయంకరమైన శ్రమ. ఆ 10 దినమని చెప్పినది 10 రాజుల వలన ఈ దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకి భయంకరమైన శ్రమ కలిగింది. దేవునికి స్తోత్రం. చాలా మందిలో ఏమైంది? అధసాక్షి అయింది. స్తోత్రం. అధసాక్షి ఆగిన మునుపాడితే దేవుడు ఒక చెప్పిన ఒక మాట, ఎప్పుడు వరకు నిలబడాలి? మరణం వరకు నీ ఏం చేయాలి? నమ్మకంగా నిలబడు. అప్పుడు మీకేమవుతుంది? దేవుడు బిడ్డలు మరణం వరకు నమ్మకంతో నిలబడి దేవుని సేవలో, దేవుడు పనిలో మీరేం చేయాలి? శ్రమే అనుభవించాలి. ఒకటి అధసాక్షి అయిన వారికి జీవ కలిగడం జరుగుతుంది. రెండవది శోధన సహించిన వాడు ధన్యుడు. వారికి దేవుడు వాగ్దానం చేసిన జీవ దేవుడు సంఘ బిడ్డలకి శ్రమ కలుగుతున్నప్పుడు రోగము, శ్రమ, నింద, అపమానము ఇదన్నీ నీ జీవితంలో కలిగినప్పుడు నిరాశ పడకూడదండి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన జీవ అధసాక్షులకు మాత్రం కాదు, వీళ్ళు ఎవరికి సోదరి ఎంత శ్రమ. దేవునికి క్రైస్తవ జీవితము శ్రమ కలిగినట్టుగా దేవుడు వాక్యం ఉంది. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయం 22వ వాక్యం చదివినప్పుడు అక్కడే అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఒక శ్రమ కాదు, అనేక శ్రమ అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఒక శ్రమ కాదు, ఒక శ్రమ వారి ఇంకొక శ్రమ. క్రైస్తవ జీవితం యేసయ్య రెండవ రాకడ వరకు మనకేమంటే శ్రమ పైన శ్రమ వస్తుంది. అప్పుడు ఈ శ్రమ సహించిన వాడికే అందుకని ఇది కొందరికి ఇప్పుడు కూడా తెలియలేదు కాబట్టి వాళ్ళ శ్రమే వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఉంది, దేవుడి లోకములు మీకు శ్రమ ఉంది అని దేవుడు చెప్పారు. లోకములు జీవించిన దేవుని సంఘ బిడ్డలకి అందరికి ఏముంది? శ్రమలుంది. దేవుని ఆ శ్రమ మీరేం చేయాలి? అనుభవించాలి. స్తోత్రం కలిగిన అదే యాకోబు చెప్పిన 2 మాటలు అక్కడ ఉంది. అది మీరు శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. 1:12 వాక్యం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించాలి. 2 వారేమంటే నిలిచేవాళ్ళు. ఒక శోధన సహించాలి, 2 నిలబడాలి. స్తోత్రం కలిగిన
అని ఆ వాక్యం ఒకసారి పూర్తిగా చదవమ్మా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించిన వాడే మావాలి ధన్యుడు. అప్పుడు శోధనలు అనుభవించి నిలబడిన తర్వాత మీకేం జరుగుతుంది? జరుగుతుంది. మనము ఈ మట్టి పాత్రను కొంటున్నారు. మట్టి పాత్ర కొంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నారు? ఇది ఇరిగిందా లేదా అని తెలియడానికి చేయితో కొట్టి చూసినప్పుడు సౌండ్ మారిపోతే ఆ పాత్రని చేయి ఎవరు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అది ఇరిగిపోయినట్టుగా కనిపిస్తున్నారు. అప్పుడు కొందరు ఈ శోధనలు ఏమవుతున్నారు? ఇరిగిపోయినట్టుగా నిలబడలేకపోయినట్టుగా కనబడుతున్నారు. అటువంటి వాడికి దేవుడు ఏమివ్వను? జీవ కిరీటం ఇవ్వను. అందుకే క్రైస్తవ జీవితంలో శ్రమ అయినది అందరికీ ఉన్నది. దేవుడికి యేసు ప్రభు చెప్పిన మాట, ఈ లోకంలో మీకు శ్రమ ఉంది అని యేసు ప్రభు చెప్పారు. అది ఇప్పుడు మాత్రం కాదు, ఆదాము ఎప్పుడు పాపం చేసిందో ఆ ఫలం తిన్నారు. ఆ తిన్న దినమైన దేవుడు చెప్పారు, నీ ఏమవుతుంది, నీ జీవితంలో ఏముంది? శ్రమ ఉంది అని చెప్పుంది. సో అప్పటి నుండి మరణం వరకు మనకేముంది? శ్రమ ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఆ శ్రమ అనుభవించి నిలబడాలి. శ్రమలో నుండి నీ ఏం చేయకూడదు? ఓడిపోకూడదు. చాలా మంది విశ్వాసులు శ్రమలు నిలబడకుండా వారేమవుతారు? విడిచిపెట్టి దేవునికి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా దేవుడు వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అది ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30 వాక్యం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంది. అది కూడా మీరు చూడండి. ప్రభువు తమ ప్రజలకు తీర్పు తీర్చుననియు 38 చూడమ్మా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల వెనక్కి వెళ్ళిపోయారు ఈ విశ్వాసులు కొందరు. సోదరం అంటే అది 30 సంవత్సరాల తర్వాత ఈ విశ్వాసులకి శ్రమ కలిగినప్పుడు వారేం చేస్తున్నారు? ఎక్కడి నుండి వచ్చిందో తిరిగి అక్కడికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరికీ ఎవ్వరి సంఘములు ఉన్న విశ్వాసులు అందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే యూదా మతం నుండి వచ్చారు. ఆ యూదా మతం నుండి వచ్చిన తర్వాత 30 సంవత్సరం తర్వాత జీవితంలో భయంకరమైన శ్రమ కలిగినప్పుడు వారు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వెనక్కి ఏదో మతం నుండి వచ్చిందో అదే మతంలోనికి వారేం చేసింది? వెళ్ళిపోయినట్టుగా రాయబడి ఉంది. దేవుడి సంఘమా, అందుకని దేవుడు బిడ్డలారా, నీ మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా యేసయ్యని ఏం చేయకూడదు? విడిచిపెట్టకుండా నిలబడండి. నిలబడితే నీకు జీవ కిరీటం దొరుకుతుంది. దేవుడు వాక్యం రాయబడింది, శోధన సహించిన వాడు ధన్యుడు. ధన్యుడు అనే పదానికి ఇంగ్లీష్ లేఖలో బ్లెస్డ్ మ్యాన్ అంటే ఎవరు దేవుని కొరకు శోధన సహించిన వాడు అని ఆశ్రయింపబడిన వారే. కొందరైనా ఏమనుకున్నారంటే ఈ శోధన వచ్చినప్పుడు నేను ఆశీర్వదింపబడిన వాడు కాదు అని అనుకున్నారు. కానీ దేవుడు వాక్యం చెప్పుతున్నారు, నువ్వే ఆశీర్వాదపడిన ఒక దేవుడు బిడ్డగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మీరు చదివితే 6-7 వాక్యం చదివినప్పుడు తండ్రి ప్రేమించిన వారికి ఏం చేస్తున్నారు? శిక్షించి ప్రతి కుమారుని దండించును. కుమారునికి ఏం చేస్తున్నారు? దండిస్తున్నారు. తర్వాత అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మును చూచుచున్నాడు. శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. అక్కడ రాయబడినట్టు శిక్ష మీరు పొందలేకపోతే మీరెవరండి? ఆయన అర్థం
ఆయన పైన ఉందండి. తండ్రి ప్రేమించిన వాడికి శిక్షించినాడు. ఆయన అర్థము తండ్రి లేని పిల్లలు అంట. ఎవరండి? తండ్రి లేని పిల్లలు. అటువంటి వాడికి చెప్పిన పదమైన దుర్బీజలు. అప్పుడు శిక్ష దేవుడిచ్చిన శిక్ష అనుభవించిన వారు ఎవరండి? దేవుని పిల్లలు. నీకు శిక్ష దొరకలేకపోతే నీ ఎవరు? దుర్బీజులు అంటే దేవుని పిల్లలు కాదట. స్తోత్రం కలిగింది. అర్థమైందంటే నాకు అప్పుడు క్రైస్తవ జీవితంలో దేవుడు మమ్మల్ని శిక్షించిన దేనికంటే తన కుమారుడుగా ఉండేది కాబట్టి మంచిగా నడవడానికి తండ్రి మమ్మల్ని ఏం చేసి శిక్షిస్తున్నారు. కానీ చాలా మంది ఏం చేయలేదు. ఆ శిక్షించలేని వాడు కొన్ని పిల్లలు ఉన్నారు. స్తోత్రం. అటువంటి వాడికి పౌలు గారు పిలిచినవంటే దుర్బీజులండి. స్తోత్రం కలిగిన గాక. నీ దేవుని బిడ్డ అయితే దేవుడు నిన్ను ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. దేవుడికి తండ్రి ప్రేమించిన ప్రతి బిడ్డలకి ఏం చేస్తున్నాడు? శిక్షిస్తుంది. ఏడు బిడ్డలకి ఎలాగా శిక్షించాలని అది భరించడానికి నీ అన్ని శక్తి ఉన్నాను తిరిగి అది అదే విధంగా మమ్మల్ని శిక్షిస్తాడు. నీకు ఇప్పుడు కొంచెము యోబుని కలిగిన శిక్ష నీకు వస్తే నీ నిలబడరు. అటువంటి శిక్ష దేవుడు నీకేం చేయను ఇవ్వను. నీకెంత శిక్ష భరించినా సహించడానికి శక్తి ఉందో దానిని మించిన శిక్ష నీకు దేవుడు ఇవ్వను. దేవుడు ఇప్పుడు చిన్న పిల్లలకు కొట్టినట్టుగా నన్ను కొడతావా? ఇప్పుడు చిన్న పిల్లలకు కొట్టాలంటే ఆడంతే శక్తి ఉన్నది. భరించడానికి అంత శక్తి ఉంది. అంటే కొంచెం వయస్సు పెద్దలు అయితే వాడికి కొట్టుతా గట్టి కొంచెం పెద్ద కర్రతోని కొట్టుతుంది. కానీ ఆ బిడ్డకి అది భరించడానికి ఉన్న శక్తి ఉంది కాబట్టి సోదరం. అప్పుడు శిక్షలు ఏముంది? తేడా ఉంది. అందరికి ఒకే విధంగా కాదు దేవుడు శిక్షించినది. అనగా దేవుడు సంఘ బిడ్డలకి ఒకే విధములు కాదండి, వేరే వేరే విధంగా ఒక్కరికొక్కరికి దేవుడు ఏం చేస్తున్నారు? శిక్షిస్తున్నారు. అక్కడ శిక్షించిన వారు ఎవరంటే దేవుని బిడ్డలుగా కలిగి ఉన్నారు. నీకు కలిగిన శోధన, నీకు కలిగిన వేదన, నీకు కలిగిన అపమానము, నీకు కలిగిన నిరాశలు ఇవన్నీ నీ జీవితంలో ఎందుకు వస్తున్నాయంటే ఈ దేవుని బిడ్డలుగా ఉండగా దేవుని బిడ్డలుగా ఉండే కాబట్టి నీ జీవితంలో భయపడకూడదు. ఈ సమయం వచ్చినప్పుడు చెప్పాలి, నా కుమారుడు అలాగే చెప్పాలి, అలాగే చెప్పాలి, అలాగే మనం ఏం చేయాలి? చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇలాగ శోధనలు కూడా మనకు మార్గం కూడా దేవుడు తెరవచ్చు. అవును కదా, శోధనలు కూడా తప్పించడానికి ఉన్న మార్గం కూడా ఉంది. అది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం అని అనుకున్నారు. అవునా? చదవండి. ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. శోధనతో కూడా తప్పించుకున్న మార్గం ఉంది. ఎవరికి? దేవుని బిడ్డలకి. వేరే ఎవరికి? శోధనలు కూడా తప్పించడానికి ఏం లేదు, మార్గం ఉండదు. దేవునికి స్తోత్రం కలిగిన. నీకు శోధన కలిగినప్పుడు నిరాశ పడకూడదండి. అది విడుదల ఉంది. దేవునికి స్తోత్రం. తప్పించడానికి మార్గం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఈరోజు నీ జీవితంలో శోధన వేదన కలుగుతుందని నిరాశ పడకూడదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ధన్యుడు. దేవునికి స్తోత్రం. నువ్వే ఆశీర్వాదం కలిగిన తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. సామెతల పుస్తకంలో ఉంది కదా, తండ్రి ప్రేమించిన వాడికి బెద్దం వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే పాదాల నుండి తప్పిపోవడానికి. ఎక్కడ నుండి అండి? స్తోత్రం కలిగి. అంటే నీ నరకములకు వెళ్ళకుండా అక్కడి నుంచి తప్పిపోవడానికి తండ్రి నేను ఏం చేస్తున్నారు? బెద్దంతో కొడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి.
అందుకని ఈ రాత్రి ఎందుకు శోధన వస్తున్నారంటే కొన్ని పాపముల నుండి తప్పిపోవాలి, కొన్ని సాతాను పోరాటం నుండి తప్పిపోవడానికి దేవుడు నీ జీవితంలో ఏమిస్తున్నారు? శోధన ఇస్తున్నారట. అందుకని భయపడకూడదండి. శోధనతో కూడా మనకి ఏముంది? మార్గం కూడా ఉంది. శోధన సహించిన వాడు ధన్యుడు. దేవుడు వాగ్దానం చేసిన కిరీటము స్తోత్రం. చెప్పండి. సరే అండి, 4వ కిరీటము మీరు చూడాలి. దేవుని స్తోత్రం. మొదటి కొరింథీ పత్రిక 9:23 నుండి 27 వరకు చదవండి. మరియు నేను సువార్తల వారితో పాలివాడునగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని నీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వాడు క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అక్షయ కిరీటం. స్తోత్రం. ఇది పౌలు గారు ఆనాడు ఈ పరిగెట్టను చూసి వారికి దొరికిన కిరీటాన్ని చూశారు. 2 విధముల కిరీటం వారికి దొరుకుతున్నాడు. ఒకటి ఒలువు చెట్టు కొమ్ములతోనే ఉన్న కిరీటం, 2 పైన్ చెట్టు ఆకలితో తయారు చేసిన కిరీటం. ఈ 2 కిరీటము ఎంట వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎండిపోతున్నారు. స్తోత్రం కలిగిన ఎండి పోగలేని ఒక కిరీటం మనకు దొరుకుతుంది. మీరు ఆ వాక్యం ఒకసారి 23 నుండి కిందకి చదవండి. మరియు నేను సువార్తలో వారితో పాలివాడునగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ. ఒకటి పందెము రంగం అంటే అయిన అర్థం ఏంటండి? ఈ పరిగెట్టడానికి నీకేముంది? ఒక ట్రాక్ ఉంది. అందరికి ఒక్కొక్క ట్రాక్ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ట్రాక్ మాత్రం నీ ఏం చేయాలి? పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. అది తిమోతియోస్ పుస్తకం నుండినట్టుగా ఉంది. 2వ అధ్యాయము 5వ వాక్యములు చూడండి. 2 తిమోతియోస్ 2:5. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అప్పుడు పరిగెట్టిన వాడు ఎలాగా? జట్టి అయిన వాడు. ఎక్కడ పరిగెడుతున్నారు మీరు? కొరింథీ పత్రికలు చదివిన మర్చిపోకూడదు. ట్రాక్ ఉంది, రంగములు నీ పరిగెట్ట. ఆ ట్రాక్ మాత్రం ఏం చేయాలి? పరిగెట్టాలి. షైనీ అబ్రహాం అని చెప్పిన ఒక అమ్మ ఒలింపిక్స్ పరిగెట్టింది. పరిగెట్టినప్పుడు ఈ అమ్మకి ఇచ్చిన 2 లైన్ ఉంది. ట్రాక్ అని అనుకున్నారు మీరు, అంటే వేరే అనుకున్నారు. 2 లైన్ వేసి అది మధ్యలో పరిగెట్టాలి. ఈ అమ్మ ఏం చేస్తున్నారు? పరిగెట్టినప్పుడు పరిగెట్టి ఒక్క కాలు ఈ ట్రాక్ నుంచి బయటికి వచ్చారు కానీ అమ్మ పరిగెట్టినప్పుడు గెలిచారు కానీ ఏం దొరకలేదు. బహుమానం ఎందుకు దొరకలేదంటే ఆ పరిగెట్టిన రూట్ మారి ఏం చేశారు? పరిగెట్టమ్మా, నేను ఈ రాత్రి నీకు చెప్పుతున్నాను, నీకు ఒక ట్రాక్ దేవుడిచ్చారు. అది నీ పరిగెట్టాలి. అది నుండి అవతలకి ఇవతలకి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు అని దేవుడు వాక్యం. పౌలు గారు చెప్పిన మాట మీరు వినండి. 2వదే ఏమంటే పరిగెట్టిన వాడు. దేవునికి స్తోత్రం. మనం అందరూ పరిగెట్టుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే పరిగెట్టిన చోటలు నిలబడుతున్నారు. ఇది ఏం చేస్తున్నారు? దేవుడు చూసుకున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి. మీరందరూ దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనకి ట్రైనింగ్ పరిగెట్టడం ఒకే సమయం.
నేను చెప్పిన అర్థమైందో లేదండి? ట్రైనింగ్ పరిగెట్టదు ఒకే సమయం. వారికి అలాగ కాదు, ట్రైనింగ్ వేరే, పరిగెట్టడానికి ట్రైనింగ్ వేరే. తర్వాత ఏమవుతుంది అది పరిగెట్టండి. ఒలింపిక్స్ 4 సంవత్సరాలు ఒకసారి కదా ఒలింపిక్స్. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల వరకు ఏమవుతుంది వారికి ట్రైనింగ్. స్తోత్రం కలిగించాలి. ఒక రోజు మాత్రం ఏమవుతున్నారు పరిగెట్టడం. మనకలగడ్డ కాదండి, ట్రైనింగ్ పరిగెట్టడము ఒకేసారి అండి. దేవునికి అందుకని రాత్రి నీ మర్చిపోకూడదమ్మా, నీకు ట్రైనింగ్ పరిగెట్టుకునేది ఒకేసారి ఉంది కాబట్టి సరి అయిన రీతి ఏం చేయాలి? పరిగెట్టాలి. పరిగెట్టినది మనకందరికీ వచ్చినది. లోతు భార్య నాడు అమ్మ పేరు రాయబడలేదు, చూపు ముందుకు, చూపు వెనకకి, కాలు ముందుకు. దేవునికి మనల్ని చాలా మంది అడగండి ఎలాగా పరిగెట్టుతున్నారు ముందుకు, చూపు ఏమవుతుంది? ఏమైందమ్మా? ఉప్పు స్తంభంగా మారింది. స్తోత్రం కలిగి కొందరు అనుకున్నారు దేవుడికి స్తోత్రం. మనకు 2 కాళ్ళే ఉందండి. ఒక కాలు పరిగెట్టినప్పుడు వెనక ఉన్న కాలు పరిగెట్టిన నీ ఓడిపోయిందట. వెనక ఉన్న కాలు ఏం చెప్తున్నారు? వెనక ఉన్న కాలు చెప్తున్నా నీ ఓడిపోయినా. కొన్ని సమయం తర్వాత వెనక ఉన్న కాలు ఏమవుతుంది? ముందుకు వచ్చిన కాలు వెనక్కి ఆగిపోతున్నారు. అందుకే దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ వెనకకూడదు, నేను వెనక ఉన్నానని, కానీ ఇది వెనకలు కాదు. మీరు ఏమవ్వాలి? ముందుకేవాలి. దేవునికి స్తోత్రం. ఓడిపోయిన వారు ఎవరంటే పడిపోయిన చోట్ల నుండి, పడి ఉండిన వాడే ఓడిపోయినది. సోదరు, పడిపోయిన చోట్ల నుండి లేచి పరిగెట్టిన వాడే గెలిచిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి దేవుడి సంఘ బిడ్డలు అందరూ ఏమంటే ఎక్కడ ఉందండి? పరిగెట్టుతున్నారు. అది కొంచెం కరెక్ట్ గా పౌలు గారు చెప్పుతున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నావు. పరిగెట్టినప్పుడు ఏం చేయాలి? గురి యొద్దకు ఏం చేయాలి? గురి అంటే ఒక లక్ష్యం ఉంది. కొందరికి ఏం లేదు, లక్ష్యం లేదు. దేవుని పరిగెట్టడమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే కాదండి, దేవుని బిడ్డలు పరిగెట్టడానికి వారికి ఎన్ని ఏముంది? మనకు ఒక ఉరి లక్ష్యం ఉంది. ఏంటి మన లక్ష్యం? స్తోత్రం. పరలోక రాజ్యమే మన లక్ష్యం. అక్కడికి మనం ఏం చేస్తున్నారు? పరిగెత్తుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. పరిగెత్తుతున్నారు. నీ ఎక్కడికి వెళ్ళాలి? నీ లక్ష్య స్థానంకి, ఉరి స్థానం మీదకి నీ ఏం చేయాలి? పరిగెట్టాలి. కుందేలు తాబేలు ఏం చేస్తున్నారు? పరిగెట్టిన. అందరికీ నీ కథ విని నడుస్తుంది. అప్పుడు కుందేలు ఏంటో అనుకున్నారు, ఈ తాబేలు కొంచెం లావుగా ఉందని, కానీ ఈడమే పరిగెట్టి నా తోడుగా పరిగెట్టి గలవదు. అందుకని కుందేలు ఏమనుకున్నారంటే కొంచెం దూరం పరిగెట్టి ఆడ ఏం చేశారు? పడుకుండి పోయినప్పుడు ఈ తాబేలు ఏం చేశారంటే ఆయన పరిగెట్టిన మాత్రం ఏం చేయలేదు. ఆడే ఎలాగా పరిగెట్టుతున్నారు, అదే పరిగెట్టి ఎక్కడికి వచ్చారు? రన్నింగ్ చేరిపోయారు. అప్పుడు కుందేలు లేచి చూశారు. సోదరు కొందరు ఫస్ట్ ఏమవుతున్నారు? స్పీడ్ లో పరిగెట్టుతున్నారు. 5-6 సంవత్సరం తర్వాత అది స్పీడ్ లేదు. మళ్ళీ స్పీడ్ లేదు అంటే లక్ష్మీవారము ఇక్కడ ఈ పార్వతి కూడా సందే ఉందండి. అక్కడ బండి లోపలికి ఆవులకి ఏం చేస్తున్నారు? ఎక్కించిన మీరు ఎలాగా చూసారో తెలుసా?
రెండు గాలు మాత్రం ఆడు ఎత్తాడు, మళ్ళీ రెండు గాలు బయట ఉంటాయి, మళ్ళీ ఎక్కాలంటే ఎక్కడండి వస్తే మాత్రం కొందరు ఏమవుతుంది. ఇప్పుడు కూడా కొందరు ఎలాగండి, అమ్మా చర్చికి రండి అమ్మా, అమ్మా సువార్తకి రండి అమ్మా, అమ్మా ప్రార్థనకి రండి అమ్మా, అమ్మా 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 అంటే పిలిస్తే అలా తోస్తే మాత్రం ఎక్కడికి వస్తుంది? ప్రార్థనకి, సువార్తకి, మీటింగ్కి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి అలా కాదండి దేవుడు బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగి నీ జీవితం పరిగెట్టుతోని ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి అందరి జీవితం ఎప్పుడు కూడా ఏమవ్వలేదు, పరిగెట్టలేకపోయింది. దేవునికి స్తోత్రం కలిగి ఇప్పుడు వరకు లోతు చెప్పినట్టుగా చెప్పుతున్నారు. ఏంటి లోతుకి దేవదూతలు ఏం చెప్పారు? ఈ సోదొమ గొమొర్రా విడిచిపెట్టి నీ ఏం చేయాలి? పారిపో. ఆ కొండకి ఏం చేయాలి? పారిపో అని చెప్పినప్పుడు అంత దూరం నేను పరిగెట్టను, నేను దగ్గరే సోదని చెప్పిన చోటకి నేనే వెళ్ళిపోతానని. దేవుడు చెప్పిన చోటకి ఆయన పరిగెట్టలేదు కాబట్టి ఆయన జీవితంలో ఏమైంది? నాశనం అయిపోవడానికి కారణమైంది. సహోదరా, దేవుడు నీకు చెప్పారంటే క్రైస్తవ జీవితం అంటే పరిగెట్టడము. దేవుడికి స్తోత్రం. పరిగెట్టండి. ఎక్కడ వరకు? నీకు ఒక లక్ష్య స్థానం ఉంది, అక్కడ వరకు నీ ఏం చేయాలి? పరిగెట్టుకోని ఉండాలి. పౌలు గారు చెప్పిన మాట ఒకసారి కూడా 29 మొదటి కొరింథీ పత్రిక 9 అధ్యాయం 23 నుంచి కిందకి చదవండి. పరిగెట్టుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని నీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు 100 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములు ఎంత మితముగా ఉండును. అన్ని విషయములు ఏముండాలి అని అర్థం. కానీ నా వంటి వాడు పరిగెట్టడానికి వెళ్తే ఎలా ఉంది? నా వంటి వాడు పరిగెట్టడానికి వెళ్తే ఎలా ఉంది? అంతే. ఈ పరిగెట్టిన వాడు ఏం చేయాలి? మితముగా ఉండాలి. అన్ని తినకూడదు. కొందరికి అరగదు, ఏది దొరికితే మొత్తం తింటమే. క్రైస్తవ ఏది అలాగే ఈ పరిగెట్టిన వాడు అన్ని తింటవా? పాట పాడినవాడు అంటే మంచిగా పాట పాడినవాడు పెరుగు తాగుడు, చల్లని తాగుడు, ఎప్పుడు వేడియే తాగుతుంది. హలో, ఎందుకు అలా చేయలేదు? ఆయన ఏం చేసిన మితముగా ఉన్నాం అంటే నీ క్రైస్తవ జీవితం ఒక లిమిట్ గా జీవించాలి. అది కూడా ఒకసారి చదవమ్మా. మరి 100 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మనం ఏం చేయాలి? మితముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలు ఏం చేయకూడదు? అన్ని తినకూడదు, అన్ని చెయ్యకూడదు, అన్ని ప్రవర్తించకూడదు. నీకు అన్ని ఏమవ్వాలి? మితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది అలాగా మితంగా ఉండలేకపోతే క్రైస్తవ జీవితములు నీ కడముట్టించును. దేవునికి స్తోత్రం. నీ పరిగెట్టను. దేవునికి స్తోత్రం. లక్ష్య స్థానం ఏం చేయను? చేరిపోవును. దేవునికి స్తోత్రం. తినరని చెప్తాయండి. ఏది తినాలి, ఏది తినకూడదు బైబిల్లో ఉంది. అది తెలిసి తినాలి, తాగాలి, జీవించాలి. దేవునికి స్తోత్రం. అది అందరికీ అలాగే కాదండి. మారవలసి ఉంది, రక్షణ ఉంది, బాప్టిజం పొందిన తర్వాత పరలోకం వెళ్ళిపోతానా అనుకున్న కూర్చున్న వాళ్ళు చాలా మంది. నీ ఆడికి ప్రోబల్ లేదు. అలాగా జీవించాలా? కాదు. మనకి ఏం చేయాలి? మనకి అంటే మితంగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలిగి అలాగే జీవిస్తే ఎలాగ తినాలి, ఎలాగ తాగకూడదు, అదన్నీ బైబిల్ రాయబడి ఉంది. స్తోత్రం కలిగింది. తర్వాత పౌలు గారు చెప్పిన మాట చదవమ్మా. 27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి. ఎలా చేయించాలి? ఎలాగ నలగొట్టాలి? శరీరములకి ఎలాగ నలగొట్టుతున్నారు?
విశ్వాస శరీరం ఎలాగా నలగొట్టుతున్నారండి? వాళ్ళు చేయట్లేదు కదా. నీ పరిగెట్టాలంటే నీ శరీరం ఏం చేయాలి? అది నేను నలగొట్టడం అంటే ఉపవాసం చేయడం. ఎందుకంటే ఈ శరీరము నీ స్వాధీనంకి రావడానికి నీ శరీరం ఏం చేయాలి? నలగొట్టలేక ఉపవాసంతోని ప్రార్థనతోని నీ శరీరం ఏం చేయాలి? నలగొట్టితే పరిగెట్టితే బాగుంటాం, రెండు చేరుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన అందులో ఏం చేయలేము, నలగొట్టలేదు. స్తోత్రం. శరీరం చెప్పినట్టుగా వింటున్నారు, చేస్తున్నారు, నడుస్తున్నారు. అలాగే కాదు, క్రైస్తవ జీవితం ఎట్లాగా అంటే ఆత్మ చెప్పినట్టుగా నడవాలి. దేవునికి స్తోత్రం కలిగిన అందుకని చాలా మంది ఇప్పుడు కూడా ఆత్మీయ మనుషుడు కాక శరీర మనుషుడుగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వాడి గురించి బైబిల్ రాయబడి వారి చంటి బిడ్డలని రాయబడి ఉంది. ఎవరంటే శరీరం అని శరీరం నడిచిన వారు ఎవరంటే స్తోత్రం కలిగిన ఆత్మీయ శరీరానికి ఆత్మీయ శరీరానికి తండ్రి ఎవరంటే దేవుడు అండి. ఆత్మీయ శరీరానికి తండ్రి అంటే ఎవరంటే దేవుడు అండి. శారీరక శరీరానికి తండ్రి ఎవరంటే సాతాను. దేవునికి స్తోత్రం. ఆయన బయటలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ శరీరానికి వెళ్ళినప్పుడు ఆయన ఇష్టానుసారంగా నిన్ను తీసుకొని వెళ్ళిన వాడు ఎవరంటే సాతాను అండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ మనుషుడికి ఎవరు తీసుకొని నడిపిస్తున్నారు? ఆత్మ నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని నీకు ఈ కిరీటం దొరకాలంటే నీ శరీరం ఏం చేయాలి? నలగొట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఏ కిరీటం అండి? అక్షయ కిరీటము. వాడిపోయినది కాదు, చేయించిపోయినది కాదు, అది ఎల్లప్పుడు నిలబడిన ఒక కిరీటమే. దేవునికి స్తోత్రం. 4 కిరీటం గురించి నేను చెప్పాడు. ఇది 5వ కిరీటం చెప్పి నేను మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2 తిమోథెయుసు పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వాక్యం చూడండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమేన్ చెప్పండి. 5వ కిరీటము నీతి కిరీటము. దేవునికి స్తోత్రం. ఆ నీతి కిరీటం గురించి రాయబడిన ఒకసారి కూడా చదవండి. మంచి పోరాటము పోరాడి, 1 మంచి పోరాటం పోరాడాలి. 2 నా పరుగు కడముట్టించి 2 పరువు కడముట్టించాలి. విశ్వాసము కాపాడాలి. ఇది 3 ఎప్పుడంటే గతి కాలంలో ఉన్న విషయం అండి. దేవునికి స్తోత్రం. 1 అది కాదు స్తోత్రం. మంచి పోరాటం పోరాటం. 2 పరిగెట్టడము. 3 విశ్వాసం ఏం చేయాలి? కాపాడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది నీ విశ్వాసులందరూ చేయాలి. నీకు దేవుడిచ్చిన విశ్వాసం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 1 తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. 1 తిమోథెయుసు పత్రిక విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. విశ్వాసం కొరకు నీ ఏం చేయాలి? అందరూ విశ్వాసం కొరకు ఏం చేయాలి? ఏం చేస్తారు? పొత్తు సర్దుకుపోతారు. ఏమవుతున్నారు? అడ్జస్ట్ అయిపోతారు. అన్నిటికీ అడ్జస్ట్ అవ్వకూడదండి. ఈ చాలా మంది హతసాక్షి అవడానికి కారణం దేనికి? దేని కొరకు? పట్టుకున్న విశ్వాసం కొరకు పోరాడిన కాబట్టి హతసాక్షి అయింది. ఈ కాలం విశ్వాసాలకు ఏం లేదు, పోరాటం లేదు. దేని కొరకు? అందరికి ఏమైందండి? చదువుకుపోతున్నారు. అందరికి ఒకే గుంపులంట. దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు వేరే, బాప్టిస్ట్ వేరే, లూథరన్ వేరే, కాథలిక్ వేరే, సిఎన్ఏ వేరే, ప్రొటెస్టెంట్ వేరే,
ఇంకేంటంటే శనివారం సంఘం వేరు. ఇదండి ఇది ఒకటి. అందరూ అనుకున్నది అన్నీ ఒకటి అంటట. ఇదన్నీ ఒకటి అంటే కాదండి. దేవునికి స్తోత్రం. సంఘము మనకు దొరికిన విశ్వాసములకి ఏముందంటే 7 పునాది అంటండి. సరి అయిన విశ్వాసములకి ఏముంది? సరి అయిన సంఘానికి 7 పునాది ఉంది. చదవండి ఆ పునాది. నేను రాత్రి చెప్తున్నానండి, నీ నంబర్ వేసుకోండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38 నుండి కిందకి చదవండి, నేను చెప్తానండి. పేతురు మీరు మారు మనసు పొంది. ఒకటి, నీకేముండాలి? మారు మనసు పొందాలి. 2, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము 2 ఏం చేయాలి? బాప్తిస్మం. ఎలాగా? నీటిలో ముడిగి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములు ఏం చేయాలి అంటే సరి అయిన బాప్తిస్మం. అంటే చిలకరించిన కాదు. ఏంటండి? ఒకటి మారు మనసు, 2 3 అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అంటే అప్పుడు పరిశుద్ధాత్మ వరము అని గ్రీక్ భాషలో ఏమంటే రాస్తున్నాడు. డబరీ అండి. డబరీ అంటే అది తెలుగులోకి వచ్చినప్పుడు వివాహం చేసినప్పుడు భార్య ఇంటిలోండి భర్తకి దొరికిన కట్టడం. అంటే దేవునికి నీవు మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన కట్టడం. దేవునికి స్తోత్రం. ఏది? పరిశుద్ధాత్మ వరము. దేవునికి స్తోత్రం. అది నీ పొందాలి. ఆ పరిశుద్ధాత్మలో నీ బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం. 3 మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు తరము వారికి వేరే ఉండాలి. సపరేషన్ ఉండాలి. ఎలా ఉండాలండి? దొంబల గోవింద కాదు, వేర్పాటు ఉండాలి. స్తోత్రం. బైబిల్ 5 విధం వేర్పాటు చెప్తున్నారు. దేవునికి లోకము నుండి సంఘం ఏం చేయాలి? అవిశ్వాసం నుండి సంఘం ఏం చేయాలి? వేర్పాటు నుండి కాదు, ఏటి లేదు, అందరు కలిసి కొట్టడమే. దేవునికి స్తోత్రం. వేర్పాటు జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. అది కొందరికి ఇప్పుడు కూడా తెలియలేదు. వేర్పాటు లేకపోతే పరలోక రాజ్యం చేరిపోకూడదు. దేవునికి స్తోత్రం. మీకందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్న మోయాబు సమభూమిలో లోయలు ఉండినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి వేర్పాడు ఏం చేశారు? తారుమారు చేశారు. వేర్పాడు ఏం చేశారు? ఎలాగా? 25వ వాక్యం ఇంటికి వెళ్ళి చదివితే సరి. ఇశ్రాయేలు గూడాల లోపలికి మోయాబు స్త్రీలను పంపించిన కాబట్టి, అంటే దేవుడు బిడ్డల దగ్గరికి అన్యులు ఏం చేశారు? ప్రవేశించి వారేం చేశారంటే అన్యులకి ఏం చేశారు? పెళ్లి చేశారు. కాబట్టి ఏమైంది? వారి మధ్యలో వేరవాడు ఏమైంది? వేరవాడు వారి మధ్య నుండి తొలగిపోయిన కాబట్టి ఆనాడు ఎంతమంది చచ్చిపోయారన్నది నీకు తెలుసా? 25,000 ఏం చేశారు ఆ రోజు చచ్చిపోవడానికి? దేనికి చచ్చిపోయారంటే వారు ఏం లేదు, వేరవాడు లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే ధైర్యం చూసుకొని చెప్పు, ఇదిగో ఒంటరిగా నివసించిన జనాంగము. దేవునికి స్తోత్రం. వారు ఎవరితో కలవలేదు. దేవునికి స్తోత్రం. ఈ యూదులతో కలవడుతున్నా తప్ప అన్యులతో కలవదు. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మర్చిపోకూడదు తల్లి. మోసకి పాలివ్వడానికి వేరే అమ్మకి పిలుచుకొని రాలేదు, మోసే అమ్మకి తీసుకొని వచ్చారు. ఆయన అర్థం ఏమంటే వారు అన్యుల తల్లి పాలే చేయరు, తాగలేదు. దేవునికి స్తోత్రం. నీకు వేరేవాడుందా? వేరేవాడు సంఘములు అవసరం ఏంటి? వేరేవాడు లేకపోతే పని జరగదు. దేవునికి స్తోత్రం. 10-19 అధ్యాయములు చదివినప్పుడు వారి మధ్య నుండి నియంత్రణ పారిపో అదే పుస్తకం 2 కొరింథీ పత్రిక వచ్చినప్పుడు వారి మధ్య నుండి నీ ఏం చేయాలి? వేరే ఉండాలి అని చెప్తుంటారు. సంఘం ఎప్పుడు ఏమవ్వాలి? వేర్పాటులు ఉండాలి. స్తోత్రం కలిగింది. లోకం నుండి వేర్పాటు ఉండాలి. లోకం నుండి వేర్పాటు ఉండాలి. స్తోత్రం. పాపం నుండి వేర్పాటు ఉండాలి.
అబద్ధ బోధ చెప్పిన వాడు మధ్య నుండి ఏమవ్వాలి? వేరుగా ఉండాలి. సోదరు కలిగి ఆయనతో మీరు మాట్లాడచ్చు, ఆయన ఇంటికి వెళ్ళొచ్చు, కానీ ఆరాధన విషయమే నీకేముంది? వేరే ఆడితో నీకు పొత్తు లేదు. దేవునికి సోదరం కలిగి అదే నేను చెప్పండి. అన్నయ్య దేవుడు బిడ్డండి, సోదరుడు దేవుడు బిడ్డ ఎంత చెప్తున్నాడు. సిఎన్ఏ చర్చికి వెళ్తున్నారు. అది సిఎన్ఏ చర్చికి వెళ్తున్నారు కాబట్టి ఆడి పద్ధతి ఏంటంటే నాకు నచ్చదు, అది నేను చెయ్యను. సోదరం ఎప్పుడు నేను అన్నయ్యతోని ఇది డిస్కషన్ దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. ఆయన బైబిల్ చదవడు, నేను బైబిల్ చదువుతున్నాను. బైబిల్ ఏదుంది అది నేను చూసుకున్నాను. ఈయన బైబిల్ లేదు, ఆడికి ఒక పుస్తకం ఉంది, అది చూసుకొని ఆడి చెప్పుకొని తిరుగుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఒకటి మారు మనసు, 2 బాప్టిజం, 3 పరిశుద్ధాత్మ వరములు పొందాలి, పరిశుద్ధాలు బాప్టిజం, 4 వేరవాడు, 5 ఫెలోషిప్. ఎలా ఉంటుంది? సహవాసం. ఎవరితో? దేవుడి బిడ్డలతోని ఏం చేయాలి? సహవాసం ఉండాలి. దేవుడికి స్తోత్రం. అదే దేవుడి సంఘంలో ఏముండాలి? సహవాసం ఉండాలి. స్తోత్రం. 6 రొట్టి విరిచడం. దేవునికి స్తోత్రం. ప్రతి వారం మన సంఘంలో ఏముండాలి? రొట్టి విరిచడం. అది ప్రత్యేక దినములు చెప్పకూడదు. 11వ తారీఖు ఏమవుతుంది? వచ్చిన వారం బలకారి ఉందండి, అందరూ రండి అని చెప్పకూడదు. ఎందుకంటే అలాగే చెప్తే మీరందరూ రెడీగా వస్తుంది. అంటే యేసయ్య వచ్చినప్పుడు కూడా ఎలాగా పంపిస్తానమ్మా, నా 11వ తారీఖు వస్తుంది, మీరందరూ ఏం చేయండి అంటే ఈ బల్లకాన్ని మీరు తింటుంటే ఆయన అర్థం నీ సిద్ధపాటు కలిగి ఉంచిన బిడ్డ అని. తినలేకపోతే ఆయన అర్థం నీ ఎత్తపడరు. అంతే. స్తోత్రం. 7వ ప్రార్థన. ఇదండి సంఘము. సంఘమునుకున్న డాక్టరేట్ ఇదండి. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పబోతున్న మాట ఏంటంటే విశ్వాస కొరకు ఏం చేయాలి? పోరాడాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకు పోరాడాలని బైబిల్ చెప్పిన మాట మీరు వినండి. దేవుడికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 14:12 వాక్యం కూడా చూడండి. ప్రకటన గ్రంథము 14:12. విశ్వాసం మీరేం చేశారు? కైకున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పిన విశ్వాసం కొరకు నీ పోరాడాలి. ఆ విశ్వాసం మీరేం చేశారు? కైకున్నారు. దేవునికి స్తోత్రం అని 1 తిమోథెయుసు పత్రిక 5:11-12 వాక్యం చూడండి. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనరని తీర్పు పొందిన వారై. అంటే మొదటి విశ్వాసం విడిచిపెడితే ఏమవుతుంది? తీర్పు పొందిన వారు. అర్థమైందా? మొదటి విశ్వాసము వదిలిసిన నీ ఏమవుతుంది? నీకు తీర్పు ఉంది అని దేవుడు వాక్యం చెప్తున్నారు. నీ ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం కూడా చూడండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం కూడా చూడండి. 14వ వాక్యం సారీ 14. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండినట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తుల పాలివారయుందుము. ఏంటంటే నీకు ఆ చివరి మాట అర్థమైందా? మొదటి మనకున్న విశ్వాసం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. కొని మారు మనసు పొందినప్పుడు మనకున్న విశ్వాసము గట్టిగా చేయి పట్టుకుంటే నీ ఎవరు అవుతుంది? క్రీస్తుల పాలివారు అవుతున్నారు. అప్పుడప్పుడు విశ్వాసం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఆ తొలి విశ్వాసం ఏం చేయాలి? గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం. గట్టిగా పట్టుకున్న వారు అయితే
క్రీస్తును పాలు పొందిన వారు అవుతున్నారు. అందుకని పౌలు గారు చెప్పిన మాట ఏమంటే ఆ విశ్వాసాన్ని కలముట్టించారట. స్తోత్రం కలిగిన గాక. ఆ విశ్వాసం కొరకు నేను పోరాటం చేశాను, ఆ విశ్వాసం కొరకు నేను కాపాడుతున్నారు, ఆ విశ్వాసాన్ని కలముట్టించారు. నీ కిరీటం నీది కిరీటం నీకు కావాలండి. నీ పొందుతున్న విశ్వాసాన్ని నీకు విశ్వాసం కొరకు పోరాటం చేయాలి. ఆ విశ్వాసాన్ని కాపాడాలి. ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ విశ్వాసం కొరకు కలముట్టించాలి. దేవునికి స్తోత్రం ఆమేన్ చెప్పండి. దిగదిగాలని పౌలు గారు చెప్పిన వర్తమానములు వర్తమాన కాలంలో పౌలు గారు చెప్పిన మాట విన్నమ్మా. 7వ వాక్యం 4వ అధ్యాయం 2 తిమోథెయుసు పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యం చదవండి. ఇప్పుడు నేను ఎలా అవుతున్నారు ఆయన అర్థం డ్రింక్ ఆఫరింగ్ అలాగే ఇంగ్లీష్ రాయబడింది. నేను ఇప్పుడు ఏమవుతున్నారు పానార్పణం అంటే ఇప్పుడు పౌలు గారికి చంపడానికి రెడీ అవుతున్నారు, తల కోయడానికి రెడీ అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏది విశ్వాసం గారు కానీ నిలబడారో ఆ విశ్వాసం గారికి ఇప్పుడు ఏమవుతున్నారు తల నరకడానికి రెడీగా ఉందండి. స్తోత్రం. యేసయ్య కొరకు బలి అర్పించడానికి రెడీగా నిలబడుతున్నారు దేవుని సంఘమా. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని కాపాడడం మాత్రం కాదు, నీ శరీరం నీ జీవితము ఎవరి కొరకు అర్పించాలి, దేవుని కొరకు అర్పించాలి. దేవునికి స్తోత్రం. ప్రాణార్పణగా అర్పించాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. అదే చెప్పండి. ఇంకా 3వది భవిష్యత్తు కాలంలో ఆయన విశ్వాసం గురించి చెప్పిన మాట 8వ వాక్యం చూడండి. అంటే ఆయన నిరీక్షణ కలిగి ఇంకంటే నాకేముందండి నీతి కిరీటము ఉంచబడుతున్నారు. తర్వాత ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభు నాకును నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతలో అపేక్షించిన వారికి అనుగ్రహిస్తున్నారు. నాకు దొరుకుతుంది ఆయన ప్రత్యక్షతను అపేక్షించిన వారికి అందరికీ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మనకు మాత్రం కాదు, పౌరులకు మాత్రం కాదు, తన కొరకు అపేక్షించిన ప్రతి బిడ్డలకి ఏముందండి. 6వ వాక్యం నుండి ఒకసారి కూడా చదవండి. ఆయన చెప్పిన మాట అంటే నేను నా మరణం ఎలాగైందండి, మరణం ఎలాగవుతున్నారండి వెడలిపోవడం. స్తోత్రం. మరణం ఏమవుతున్నారండి మరణానికి పౌలు గారు చెప్పిన మాట ఏమంటే వెడలిపోవడం. వేరొక భాషలు పౌలు గారు చెప్పిన మాట 1 తెస్సలోనిక పత్రిక 4:13 వాక్యములు నిద్ర అని రాయబడింది. మరణం గురించి ఏం చెప్తున్నారు? నిద్ర. స్తోత్రం. ఆయన అర్థం ఏంటి నిద్ర? నిద్ర అంటే పడుకున్నా, అది నాకు తెలుసు. ఈ కుమారుడు నిద్రిస్తున్నాడని చెప్తున్నారు. ఈ కుమారుడు ఏమవుతున్నారు? నిద్రించుతున్నాడు. అల్ప సమయం తర్వాత అదే అందుకని పౌలు గారు మరణించిన వాడు నిద్రించుచున్నారు. అల్ప సమయం తర్వాత ఏమవుతున్నారు? అదే స్థితి. దేవునికి స్తోత్రం కలిగి. మరణానికి ఇంకొక మతం బైబిల్ రాయబడింది రెస్ట్ అండి. స్తోత్రం కలిగి. దేనికి విశ్రాంతి? నీ పని నుండి విశ్రాంతి, నీ జీవితం నుండి విశ్రాంతి, నీకు అన్నిటి నుండి ఏమందంటే విశ్రాంతి. దేవునికి స్తోత్రం. 3వది పౌలు గారు చెప్పిన మాట వెడలిపోవడం. వెడలిపోవడం అంటే దేవునికి స్తోత్రం కలిగింది. ఉదయంలో పొలం దున్నడానికి ఎద్దులకు తీసుకొని వెళ్ళి పొలం దున్నుతాం. 12-11 అయినప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన మెడ మీద ఉంచిన తాడి తీసి పక్కన పెట్టినప్పుడు
ఎద్దులకి ఎలాగ విడిచిపెట్టుతున్నారు అనగా స్తోత్రం. మరణమైన గాడిని మీద తెచ్చినప్పుడు స్తోత్రం ఆమె ఈ లోకం విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి దేవుడి సంఘమా దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పిన మాట ఏమంటే, ఓ దేవునికి స్తోత్రం, 5 కిరీటం గురించి చెప్పాడు. మనకు 5 కిరీటము, ఎవరికి? పాస్టర్ అయిన మనకు 5 కిరీటము, మీకు 4 కిరీటం మాత్రమే దొరుకుతుంది. మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను. పాస్టర్ అయిన మనకు 5 కిరీటం దొరికినప్పుడు విశ్వాసులకి ఎందుకంటే నీ అడగలేదు, మనకు ఎందుకు 5కి దొరకలేదని అడగలేదు. మీకంటే అయ్యారు ఏం చెప్తున్నారు వినడం తప్ప తిరిగి అడగడం లేదు. ఎందుకని చెప్పండి, అడగండి. సోదరం, ఎందుకంటే ఇప్పుడు మన మొదటి పీతరు 5వ అధ్యాయము 4వ వాక్యం చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆడవారిని మహిమ కిరీటము పొందుదురు. అదే స్తోత్రం కలిగిన కాపరికి దొరికిన కిరీటం ఒకటి ఉంది. ఏదండి? వాడవాడిన మహిమ కిరీటం. ఇది మీకు దొరకదు. ఎవరికి? సంఘ బిడ్డలకి దొరకదు. అది కాపరికి మాత్రమే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన బాకి 4 కిరీటం దేవుని సంఘ బిడ్డలకి అందరికి దొరుకుతున్నారు. అందుకని దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు చిన్నది కాదు, సామెతల పుస్తకాలు చెప్పాలండి, పేదేది కాదు. పిల్లలు తల్లి తండ్రికి కిరీటంగా ఉన్నారట. చెప్పండి. స్తోత్రం కలిగింది. నీ పెద్దలు ఆయన తర్వాత నీ అమ్మా నాన్నకి నీ ఎవరండి? ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు తెలియదు, నా తండ్రికి నేను ఒక 17:6 సామెతలు 17:6 చదవండి. పిల్లలు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. చెప్పండి. పిల్లలు ఏమండి? కిరీటం. అదే పిల్లలే చెప్పాలి. పిల్లలు తల్లిదండ్రికి ఎవరండి? కిరీటంగా. అందరూ పిల్లలు కిరీటంగా ఉండలేకపోయారు. పాడేమవుతున్నారు. భారంగా ఉంది కొన్ని పిల్లలు. అమ్మా నాన్నకి కిరీటం అంటే అదొక బహుమానంగా జీవించాలి. నీ ఇంటికి అమ్మకి నాన్నకి నీ ఎలా ఉండాలి? బహుమానంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. అలాగా నీ బహుమానంగా జీవిస్తే నీ అమ్మ నాన్నకి నీ ఎవరండి? ఒక కిరీటంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. రాత్రి సంఘమనికి చెప్పిన మాట, సంఘ బిడ్డలు తల్లిదండ్రికి ఎలా ఉండాలి? కిరీటంగా మారాలి. దేవునికి స్తోత్రం. నీ వలన నీ అమ్మా నాన్నకి గౌరవం వచ్చిందా? నీ వలన నీ అమ్మా నాన్నకి అపమానం వచ్చిందా అని ఒకసారి నీ ఏం చేయాలి? పరీక్ష చేయాలి. నీ అమ్మమాన పరిచిన వాడైతే ఆ కిరీటము ఆడ తల నుండి కింద పడిపోయినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీ ఏది విత్తనం వేశారో అదే నీ పంటకు వస్తుంది. ఇప్పుడు నీ అమ్మాయికి నీ గౌరవం వెళ్ళేదే, అదే నీ పిల్లలు నీకు గౌరవం ఇవ్వను. దేవునికి స్తోత్రం. మా ఊర్లో యొక్క సంభవం ఇలాగా జరిగిందండి. ఆడ సొంత అమ్మకి నాన్నకి కొట్టి ఇంటి నుండి లాగి ఎంతవరకు వచ్చారు? గుమ్మం వరకు వచ్చారు. అప్పుడు చెప్పారు, బయటికి నన్ను తీసుకొని వెళ్ళకూడరా, బయటకు వెళ్తే
బయట ఉన్న వాడు చూస్తారని నన్ను వదలడా అని చెప్పిన కాబట్టి ఆ కొడుకు నాన్నకి ఏం చేశాడు, వదలేడు. తనకి ఒక కొడుకు ఉంది, అదన్నీ చూసుకున్నారు. వాడు పెద్దదైన తర్వాత దేవునికి స్తోత్రం, తన కొడుకు తన అమ్మకి నాన్నకి ఎలా కొట్టారు అదే నాన్నకి ఈ కొడుకు కొట్టి ఎక్కడ వరకు వచ్చారు, గుమ్మం దగ్గరకు వచ్చాడు. నేను నాన్నకి గుమ్మం వరకు వచ్చాను రా, తీసుకొని వచ్చాను. అలా నీ నాన్నకి గుమ్మం వరకు నీ తీసుకొని వచ్చాడు, నేను అక్కడ ఉంచాడు, నిన్ను బయటికి తీసుకొని వెళ్తానని చెప్పాడు. స్తోత్రం కలిగిన నేను చెప్పినది ఎందుకంటే తల్లిదండ్రికి నీ వలన ఎలాగ రావాలి, ఒక బహుమానం రావాలి. స్తోత్రం కలిగిన ఆ పేరు ఒక్కసారి పోయిన అనుకో, మళ్ళీ ఆ పేరు ఇంటికి రాదు. దేవునికి స్తోత్రం. అందుకని రాత్రి సంగమా స్తోత్రం కలిగిన నీ అమ్మానానికి ఒక కిరీటంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన రాత్రి అలాగని కిరీటంగా జీవించింది. యేసు ప్రభు లోకములకు వచ్చినప్పుడు ఆయన తల మీద అనేక కిరీటం ఉండినట్టుగా ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆయన తల మీద ఎంత ఉంది, ఎందుకు అనేక కిరీటం? ఆయన రాజులకి ప్రపంచానికి చక్రవర్తిగా ఉండిన కాబట్టి అన్ని రాజ్యములకున్న కిరీటం ఆయన తల మీద ఉంది. చివరి మాట చెప్పి మాట ముగిస్తున్నది. ఈ కిరీటములన్నీ మనకి ఎక్కడ దొరుకుతున్నారంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ఆమె చెప్పండి. మనమందరం ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకేమవుతుంది, కిరీటం దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం కలిగి ఆ రోజు దేవుడు స్తోత్రం ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి నిన్ను నీ చేసినదన్నీ విచారించి చూసి నీకు ఒక్కొక్క కిరీటం నీ తల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి. ప్రకటన గ్రంథంలో 7 సంఘం గురించి రాయబడి ఉంది. 7 సంఘములకి దాదాపు 14 విధములున్నా కిరీటం కాదు. స్తోత్రం. ప్రతిఫలం దొరికినట్టుగా రాయబడి ఉంది. ఏంటంటే 14 విధములున్నా చెప్పండి. అందుకే దేవుడు వాక్యంలో రాయబడిందంటే దేవునికి స్తోత్రము. మనకి మన్నా దొరుకుతుంది. మన్నా మనం తినలేదు, జయించిన వారికి ఏం దొరుకుతుందండి? మన్నా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరం వరకు ఆ మన్నా ఎవరు తినలేదు. అదే మన్నా జయించిన బిడ్డల కొరకు దేవుడే చేస్తున్నారు. ఉంచబడిన ఒక మన్నా నీకు దొరుకుతుంది. ఆదాము తినలేని జీవ వృక్షం ఫలం జయించిన దేవుని బిడ్డలకి దొరుకుతుంది. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ప్రతిఫలం పొందడానికి ఒక దినమల మనం అందరం కూడా ఎక్కడికి వెళ్తుంది? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం నిలబడుతుంది. ఎందుకని నిలబడుతుంది? చివరి మాట రోమాపత్రిక 14వ అధ్యాయం 10, 11, 12. అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఎందుకన్నారు మనమందరం న్యాయపీఠం దగ్గర? తన గురించి, నీ గురించి, నీ చెయ్యిన పనికి మొత్తం ఏం చేయాలి? లెక్క అప్పచెప్పడానికి. స్తోత్రం కలిగిన నీ జీవించే
పొందిన సంవత్సరం మారు మనసు పొందిన దినము నుండి యేసయ్య రెండో రాకడ వరకు దేవుని కొరకు ఏమేం చేశారో దాని లెక్క అప్పగించాలి. స్తోత్రం. అందుకని దేవుడు సన్నిధిలో మనబడుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ప్రతిఫలం జరుగుతుంది, కిరీటం జరుగుతుంది. అది పొందడానికి మనం సిద్ధపడగలిగి ఉంటాం. అందుకని దేవుడు సన్నిధిలో పీతర్ గారు చెప్పినది ఏమనుకంటే తన తాను తగ్గించండి. అనగంటే మనస్సుని మనకు కాదు. ఒకరికి ఒకరితో ఏం చేయాలి? స్వార్థీయుడుగా ఉండాలి. స్తోత్రం కలిగి ఇలా వాక్యం నల్లగా రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇంకా చదవలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డల దీన మనసులు కలిగి ఉండండి, తను తాను తగ్గించండి. ఆ ప్రతిఫలం పొందడానికి మనం సిద్ధపడగలిగి ఉంటాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అందరికి దీవించిన కారణం. రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించు అందరం తనలో ఉంచుకున్నాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడిన వాక్య భాగాన్ని ఒకసారి కూడా మనం పరిశోధించుకుందాం. దేవుడు మనకి ఇవ్వబోచిన కిరీటాలు పొందుతూ తీరడానికి ఈ రాత్రి వేళ దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకు తీరు. ఆత్మలను సంపాదించుకో. నీ జీవితాన్ని సరిగ్గా జీవించుకు తీరడానికి ఉన్న ప్రయత్నం ఉంటుంది. నీ సంఘ కాపరికి నువ్వు ఒక కిరీటంగా మారి తీరాలి. నువ్వు ఒక కుమారుడు కుమార్తె అయితే మీ అమ్మానానికి నువ్వు ఒక కిరీటంగా మారి తీరాలి. రాత్రి వేళ నీ జీవితాన్ని దేవునికి సన్నిధిలో అప్పగించుకో. కొన్ని సందర్భంలో కిరీటాన్ని అవమానపరిచిన సిద్ధాంతాలు మనం చేసుకొని వచ్చాం. వాటిలో మనకి రాత్రి వేళ పశ్చాత్తాపడి దేవునికి దేవా నన్ను క్షమించండి, మందించండి, జీవ కిరీటం పొందుకు తీరేదట్టుగా, మహిమ గల కిరీటం పొందుతుగా, వాడభారాన్ని కిరీటం పొందు, నీతి కిరీటం పొందు తీరేదట్టుగా దేవా మమ్మల్ని సహాయం దయచేయండి, కనికరం దయచేయండి. రాత్రి వేళ పశ్చాత్తాప మనోభావముతో దేవుని యొక్క సన్నిధికి చెప్పబడిన వాక్యం మిమ్మల్ని ఎక్కడైనా తాకుంటే, ఏదైనా విషయంలో మిమ్మల్ని పశ్చాత్తాపానికి తీసుకొచ్చి ఉంటే, ఏదైనా విషయం మీ మనసాక్షిని గుచ్చుంటే తీరుంటే, ఈ రాత్రి వేళ కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ఒప్పుకు తీరిన పశ్చాత్తాపడి దేవునికి క్షమాపణ అడగండి. దేవా నన్ను క్షమించు దేవా, మందించుము దేవా. నేను క్షమించగలిగే మనస్తత్వము ఆయన సిద్ధముగా ఉన్నవారిని చేర్చుకోవడానికి ఈ రాత్రి వేళ సిద్ధముగా ఈ రాత్రి వేళ మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి వేళ మనం అందరం సమర్పించుకొని కూర్చున్న సందర్భంగా మన మధ్యలో భాస్కర్ పాస్టర్ గారు ఉన్నారు. ప్రార్థన చేసి ఈ ఆరాధన కూడిక ముగించేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి